నమస్తే వీటీవీ పొలిటికల్ కి స్వాగతం. ముడుపులు ఇవ్వని బ్రాండ్లన్నీ కథం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో మద్యం మాఫియా కుట్రలు బహిర్గతమయ్యాయి. సిట్ నివేదిక ప్రకారం ముడుపులు ఇచ్చిన కొన్ని కంపెనీలకే భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఇక ముడుపులు ఇవ్వని ప్రముఖ బహుళ జాతి కంపెనీలను నిర్వీర్యం చేశారు. అధికారికంగా డిస్టరీలు లేకున్నా ఆదాస్, లీలా వంటి కంపెనీలకు వందల కోట్ల ఆర్డర్లు మంజూరు చేశారు. మరింతగా కొత్త బ్రాండ్ల సరఫరా పరిమితులు తొలగించి వీటికి ప్రత్యేకంగా వెసులుబాటు కలిగించారు. అధికారికంగా డిస్టరీలు లేకున్నా ఆదాస్, లీలా వంటి కంపెనీలకు వందల కోట్ల ఆర్డర్లు మంజూరు చేశారు. మరింతగా కొత్త బ్రాండ్ల సరఫరా పరిమితులు తొలగించి వీటికి ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారు. నియమాలను మార్చి అధికారాన్ని సత్యప్రసాద్ అనే ప్రత్యేక అధికారి చేతుల్లోకి ఇస్తూ విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరికి ఏమిచ్చారు? 2020 ఫిబ్రవరి 13 నుండి మార్చి 13 మధ్య 63 కంపెనీల నుంచి 382 ఓఎఫ్ఎస్ దరఖాస్తులిచ్చారు. వాటిలో 271గా ఆమోదించగా మిగిలినవి తిరస్కరించబడ్డాయి. ఎస్ఎన్జే డిస్టరీలు, ఈగల్, లీలా వంటి కంపెనీల దరఖాస్తులు 100% ఆమోదించారు. ఇక ఫెర్నాడ్ రికార్డ్, క్రౌస్ బీట్స్, అస్హేషర్, బుస్క్ బుస్క్, ఇనబేక్ లాంటి ప్రముఖ కంపెనీల దరఖాస్తులను భారీగా తిరస్కరించారు. 2019 వరకు అగ్రస్థానంలో ఉన్న బ్రాండ్లకు 2020 తర్వాత నామమాత్ర ఆర్డర్లే మిగిలాయి. మరోవైపు నూతనంగా ప్రవేశించిన అంబర్ స్పిరిట్స్, షెర్వానీ ఆల్కోబ్రూ, బీఆర్కే, ఆదాస్ తదితర సంస్థలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వెళ్లాయి. ఓఎఫ్ఎస్లు ఎలా పంపారంటే కొత్త బ్రాండ్లకు మొదట 10,000 కేసులను మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఆ పరిమితిని పూర్తిగా తొలగించి లక్షల కేసులకు ఒకేసారి ఆర్డర్లు ఇచ్చారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే SPYHD గోల్డ్ విస్కీకి మొదటి నెలలోనే 1,51,600 కేసులు, ఆదాస్ సుప్రీం బ్లెండ్ విస్కీకి 1,03,400 కేసులు, లీలా బ్రిలియంట్ బ్రెండ్కి 69,300 కేసులు, ఇలా నిబంధనలకు విరుద్ధంగా 19 కొత్త బ్రాండ్లకు పెద్ద మొత్తంలో సరఫరా హక్కులిచ్చారు. రిజిస్ట్రేషన్లోనూ బాగోగులు లేవు. కొన్ని కంపెనీలు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకుండానే బ్రాండ్లను రిజిస్టర్ చేయించుకున్నాయని సిట్ గుర్తించింది. మద్యం రంగంలో పెద్ద ఎత్తున ముడుపుల రాజకీయమే నడిచిందని, ప్రజల ఆరోగ్యం కన్నా లాభాలు ముఖ్యమయ్యాయని ఈ నివేదిక స్పష్టంగా చెప్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళుతుందో చూడాల్సిందే. చూస్తూనే ఉండండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.